డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా గత వారం రోజుల నుండి ఫైనల్కి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ ఫైనల్కి అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను మధ్యాహ్నమే అందరికీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేనే కాల్ చేశాను స్వయంగా హెల్ప్లైన్ వాళ్ళకి. వారు ఈరోజే పక్కా పెడతామని చెప్పారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్లోడింగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే రేపటి వరకు వెళ్తుంది, కానీ మ్యాక్సిమం ఈరోజే వస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫైనల్ కీని ఏ విధంగా చూడాలనేది ఒకసారి నేను ఇప్పుడు మీకు చూపెడతాను. ఒకసారి చూడండి. ఇక్కడ డిఎస్సి టీజీ డిఎస్సి మనకి ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. మనకు ఇందులో ఇక్కడ ఫైనల్ కీ అని ఉంది చూడండి. ఇక్కడ ఫైనల్ కీ అని ఉందా, దీన్ని క్లిక్ చేయగానే మనకి మొన్న ఏ విధంగా అయితే ఇనిషియల్ కీలో ఓపెన్ అయ్యాయో స్కూల్ అసిస్టెంట్ అని, ఎస్జిటి అని, ఎల్పి అని, పిఈటి అని అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అది ఓపెన్ అయిన తర్వాత మనం ఏదో ఆ కేటగిరీని క్లిక్ చేసి దాని తర్వాత ఏ సెషన్లో మనం ఎగ్జామ్ రాసామో అది క్లిక్ చేసినట్టయితే మనకు అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మనకు ఫైనల్ కీ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచరు అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ సబ్జెక్ట్ ఏదో దానిపైన క్లిక్ చేసినట్టయితే అక్కడ సెషన్స్ చూపిస్తుంది. ఇప్పుడు 22 మార్నింగ్, 22 ఈవినింగ్ ఇట్లా అవన్నీ చూపెడుతుంది. అది చూపెట్టిన తర్వాత మనం ఏ సెషన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉంది కదా, సెకండరీ గ్రేడ్ టీచర్ పైన క్లిక్ చేద్దాం. ఎస్జిటి వాళ్ళది చూద్దాం. ఇందులో ఎస్జిటి ఇక్కడ ఉంది కదా, ఇందులో క్లిక్ చేయగానే ఎస్జిటి జరిగినటువంటి ఎన్ని సెషన్స్ జరిగినాయో అన్ని సెషన్స్ కూడా మనకు కనిపిస్తాయి. అందులో మన సెషన్ ఏదో మనం క్లిక్ చేసినట్టయితే ఆ క్వశ్చన్ పేపర్తో పాటు కీ కూడా కనిపిస్తుంది. అక్కడ మనం చూసుకోవాలి. మనం ఇంతకుముందు చూసినటువంటి దానికి ఇప్పుడు దానికి ఏమైనా మారినాయి అనేది ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా ఎస్జిటి ఓపెన్ చేసినాం కదా, ఇట్లా అన్నీ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఏదైనా సెషన్ ఓపెన్ చేద్దాం. 19th ఆఫ్టర్నూన్ సెషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్స్ అండ్ కీ అనేది మారితే అక్కడ నోట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎట్లా ఇచ్చిండ్రో నేను మీకు చూపెడతాను. ఒకసారి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ కాగానే మీకు ఇప్పుడు చూపెడతాను చూడండి. మనకు ఇది 19th రోజు షిఫ్ట్ 2 మనం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఓపెన్ చేశాం కదా. మనకు దీంట్లో కీ ఎట్లా చూసుకోవాలి సార్, ఏది మనకు ఈ విధంగా ఫైనల్ కీ అనేది ఓపెన్ చేయగానే ఎప్పుడైతే మనము ఆ కేటగిరీ సెకండరీ గ్రేడా, స్కూల్ అసిస్టెంట్ అదంతా సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత మనకి ఫైనల్ కీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో కీ అనేది సెట్ చేయడం జరిగింది. ఈ కీలో మనకి ఏ క్వశ్చన్ మారింది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇట్లా ఒకవేళ ఏది మారలేదనుకో, ఇనిషియల్ కీకి ఫైనల్ కీకి తేడా లేకపోతే యాస్టీజ్ ఇట్లనే ఉంటుంది. ఏమైనా మారితే ఇక్కడ యాడ్ స్కోర్కి సంబంధించినటువంటిది ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇందాక చూసిన దానికి సంబంధించి నోట్ చూడండి. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ ఇక్కడ ఉంది అనే క్వశ్చన్కి నోట్ ఇచ్చారు. ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఫుల్ మార్క్స్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్. అంటే ఇది యాడ్ స్కోర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా చూసుకోండి. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే ఇట్లా ఇదంతా చూసుకున్న తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. బికాజ్ ఆఫ్ రెస్పాన్స్ షీట్స్ని కూడా యాజ్ ఫర్ ఫైనల్ కీ ప్రకారం అప్డేట్ చేసినామని చెప్పేసి మనకి వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది మన విద్యాశాఖ. కాబట్టి ఆ వెబ్ నోట్ ప్రకారము రెస్పాన్స్ షీట్స్ కూడా మారే ఉంటాయి. ఇంకా నాకు ఓపెన్ అవుతలేదు సైట్ అనేది. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసి చూపెడదామంటే నాకు ఆ సైట్ ఓపెన్ అవుతలేదు. కాబట్టి మీ రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎట్లా చూసుకోండి మీ స్కోర్ అని అంటే అక్యురేట్గా ఉండాలంటే ఇప్పుడు చూపెడతాను చూడండి. రెస్పాన్స్ షీట్స్ కూడా ఫైనల్ కీ ప్రకారం మారుతాయి, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ర్యాంక్ మిత్ర ఓపెన్ చేసి రెస్పాన్స్ షీట్స్ పైన ఇక్కడ చూడండి. రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేస్తే మీకు కూడా ఒక లింక్ వస్తుంది ఇట్లా మీద. ఈ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఆ రెస్పాన్స్ షీట్ లింక్ ఏదైతే ఉందో తీసుకొచ్చి యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంతకుముందు పేస్ట్ చేసినట్టున్నట్టుంది, అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇవి కేటగిరీ 1 ఏం అవసరం లేదు,
డైరెక్ట్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు డైరెక్ట్గా ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ యొక్క మన సైటు బిజీ ఉంది, నాకు ఓపెన్ అవుతలేదు రెస్పాన్స్ షీట్ది, కాబట్టి నేను చూపెట్టలేకపోతున్నాను. రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయిన తర్వాత మీద యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఈ యూఆర్ఎల్ కాదు, ర్యాంక్ మిత్ర యూఆర్ఎల్ కాదండి, మనకు డిఎస్సికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ యూఆర్ఎల్. ఓకేనా. అది ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు డైరెక్ట్ రిజల్ట్ చూపెడుతుంది. ఓకేనా. ఈ విధంగా చూసుకోండి మీ మార్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెనుకమార్ స్టడీ గైడ్ ఛానల్. మీరు ఆఫ్టర్ ఫైనల్కి మీ మార్క్స్ ఎంటర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. కామెంట్లలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెనుకమార్ స్టడీ గైడ్ ఛానల్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. బికాజ్ ఆఫ్ ఈ ఫైనల్కి ఎట్లా చూసుకోవాలని అడుగుతున్నారు. ఈ విధంగా చూసుకోండి, అక్యురేట్గా చూసుకోండి. మీరు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 సెకండ్స్లో మీ రిజల్ట్ మొత్తం సెక్షన్ వైజ్గా వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ.